ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికాలో భారీగా కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది డేంజర్ వేరియంట్ NB181. చైనాలోనూ కేసుల పెరుగుదలకు ఇదే వేరియంట్ కారణమంటూ తెలుస్తోంది. మార్చ్ ఎండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అమెరికాలో ఈ డేంజర్ వేరియంట్ ఎంట్రీ అయింది. హాంకాంగ్లో కూడా గడిచిన 4 వారాల్లో 81 కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ 81 కేసులకు సంబంధించి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది ఇక్కడ. దాంతోపాటు 30 మరణాలు నమోదు కావడం హాంకాంగ్ని వణికించేస్తోంది. 65 ఏళ్లు దాటిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. NB181 అనేది ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియంట్. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఈ వేరియంట్కు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ వేరియంట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం JN1 కావచ్చు, అలాగే KP2, KP3, దాంతోపాటు JN1కి సంబంధించి ప్రస్తుతం కరెంట్ వేరియంట్ చాలా ఎక్కువగా ఉధృతిగా ఉంది అని మాట్లాడుకుంటున్న సందర్భం. ఇంతవరకు చూసాం సంబంధించి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలాంటి వేరియంట్స్ మనం చూసాం. కానీ ఆ తర్వాత ఒమిక్రాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా 2021 నవంబర్లో సౌత్ ఆఫ్రికాలో డిటెక్ట్ అయిన ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ ఇది ఎందుకు మాట్లాడుకుంటున్న పక్షం అంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన NB181 ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీని తీసుకుందాం. ఒక ఫ్యామిలీని తీసుకుంటే తాత ముత్తాతల కింద మాట్లాడుకుంటున్నారు కదా. అంటే ప్రస్తుతం ఉన్న తరం, ఈ తరానికి సంబంధించిన వ్యక్తి పాత తరానికి చెందిన వ్యక్తి, ఈ కొత్త తరం వ్యక్తి ఎంత హుషారుగా ఉంటాడు అలా మాట. ఒకవేళ ఆ జీన్స్లో కనుక ఆ హుషారు కావచ్చు, లేకపోతే ఆ వ్యాప్తికి సంబంధించిన లక్షణాలు ఎక్కువ అనుకోండి. సో ఇప్పుడు ఈ తరంలో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుంది? ఈ ప్రస్తుత పరిణామాలని పూర్తిగా ఇనుమడింప చేసుకొని మసులుకుంటూ ఉంటాడు. సో అలాంటి రకం మాట ఈ ఒమిక్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన NB181 అనే వేరియంట్ ప్రస్తుతం వ్యాప్తి ఉధృతంగా ఉంది. హాంకాంగ్నే కాదు ప్రపంచాన్ని వణికించేస్తోంది.